మిథున రాశి వారు ఈ వారంలో వ్యతిరేక ఫలితాలను అధిగమించే సూచనలు ఉన్నాయా అండి? అలాగే ఉన్నాయి. గత కొంతకాలంగా శుభగ్రహ యోగాలు ఉండి గ్రహాలు మారటం ద్వారాగా ఈ మిథునానికి గ్రహ సంఖ్య తగ్గిపోతుంది. ముఖ్య విషయాల్లో శ్రద్ధ చాలా అవసరం. ఏమాత్రం మనం అజాగ్రత్తగా ఉన్నా కష్టాలు ఎదురవుతాయి. అతి కష్టం మీద పనులు పూర్తి చేయాల్సి వస్తుంది. ఏకాగ్రత సడలనీయకండి. ప్రతిదీ అపార్థం చేసుకునే విధంగా మనకి గోచరిస్తుంది. మనని అర్థం చేసుకునే వాళ్ళు కూడా అపార్థం చేసుకుంటారు. మనం వేరే వాళ్ళని సరిగ్గా అర్థం చేసుకోలేం. అధికారుల వల్ల వ్యతిరేకత పెరుగుతుంది. దానివల్ల ఇబ్బందులు వస్తాయి. అలా రాకుండా జాగ్రత్త పడండి. మౌనం వహించడం చాలా మేలు. అనేక సమస్యలకి సమాధానం దొరుకుతుంది. ఆర్థికంగా జాగ్రత్తలు తీసుకోండి. అనవసరమైన ఖర్చు ఎదురయ్యే సూచన. ఒత్తిడి లేకుండా ఆలోచించాలి. గొడవలకు దూరంగా ఉండటం మేలు. మంచితనం తప్పనిసరిగా మిమ్మల్ని కాపాడుతుంది. ఈ రాశి వారు పఠించవలసిన స్తోత్రాలు ఏవండి? నవగ్రహ స్తోత్రం చదువుకోవడం చాలా మంచిదండి. ఆలయ సందర్శన క్రమంలో ఏ దేవీ దేవతలను దర్శించాలంటారు? గ్రహ దర్శనం చాలా ఉత్తమం. అంటే దేవాలయంలో నవగ్రహ మండపంలో ఉన్నటువంటి నవగ్రహాలు 9టిని దండం పెట్టుకోండి. ఈ రాశి వారు చేయవలసిన దానాలు ఏవండి? ఇక్కడ బాబావారి ధునిలో నవధాన్యం వేయటం చాలా